నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. గుండెపోటు రావడానికి గల కారణాలేంటి? గుండెపోటు మరియు కార్డియాక్ అరెస్ట్కు మధ్య ఉన్న తేడా ఏంటి? గుండెపోటు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? గుండెపోటు సమస్యలకు చికిత్స విధానాలపై వివరించేందుకు మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దామోదర్ రెడ్డి గారు. మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. సో ఈ గుండె నొప్పులు అంటే ఈ హార్ట్ అటాక్స్ అన్నవి రీసెంట్ టైమ్స్లో మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అసలు మెయిన్గా ఈ గుండె సమస్యలు రావడానికి రీజన్ ఏంటి సార్? ముందుగా రీసెంట్గా ట్రెండ్ ఏంటంటే లాస్ట్ 10 yearsలో చూస్తున్నాం. ప్రీవియస్గా ట్రెండ్ ఎలా ఉండేది, లైక్ మేము ఎంబీబీఎస్ చేసేటప్పుడు కానీ లైక్ 15 to 20 years ముందల 40 to 50 years వయసు ఉన్న వాళ్ళకి, లేకపోతే డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నవారికి, హై బీపీ ఉన్నవారికి, హై కొలెస్ట్రాల్ ఉన్నవారికి, ఊబకాయం ఉన్న వాళ్ళకి మాత్రమే హార్ట్ స్ట్రోక్స్ వచ్చేవి. సో బట్ లాస్ట్ 10 years నుంచి మనకు ఈ ట్రెండ్ అనేది మారుతోంది. ఎస్పెషల్లీ విత్ అర్బనైజేషన్, అంటే చాలామంది సిటీలోకి మారుతున్నారు. పాపులేషన్ అంటే అర్బన్ పాపులేషన్ పెరిగిపోతుంది అండ్ చాలామంది ఐటీ జాబ్స్ చేస్తున్నారు. అండ్ బికాజ్ ఆఫ్ అర్బన్ ట్రాఫిక్ కానీ, వర్క్ స్ట్రెస్ కానీ, బికాజ్ ఆఫ్ దిస్ పొల్యూషన్ కానీ, అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎక్సర్సైజ్, అంటే సరిపడా టైం దొరకట్లేదు వాళ్ళకు డైలీ వాక్ చేయడానికి కానీ. అండ్ నిద్ర కూడా సరిగా అడిక్వేట్ టైంలో నిద్రపోకపోవడం అండ్ స్లీప్ టైం కూడా సరిగా ఉండకపోవడం, దీనివల్ల మనకు కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే వాతంలాగా స్టార్ట్ అవుతుంది బాడీ అంతా. అదే దట్ కెన్ లీడ్ టు క్రానిక్ స్ట్రెస్గా మారి ఇట్ కెన్ కాజ్ ఇన్ఫ్లమేషన్. సో దానివల్ల ఈవెన్ మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా, లైక్ బీపీ కానీ, షుగర్, కొలెస్ట్రాల్ లేకపోయినప్పటికీ కూడా వీ సీ లాట్ ఆఫ్ యంగ్ పేషెంట్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు 20 to 30 or 30 to 40 ఏజ్ ఉన్న వాళ్ళు, ఎవరైతే బాగా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండి ఎవరైతే వర్క్ స్ట్రెస్కి లోన్ అవుతున్నారో వాళ్ళు చాలా మటుకు హార్ట్ అటాక్ ఈవెంట్స్తో ప్రజెంట్ అవుతున్నారు. అండ్ ఇంకొక రీజన్ అండి మన హ్యాబిట్స్ కూడా. సో చాలామంది బికాజ్ ఆఫ్ దిస్ అర్బనైజేషన్ దే ఆర్ గెటింగ్ యూస్ టు స్మోకింగ్, అంటే ధూమపానం చేయడము, ఆల్కహాల్ అధిక మొత్తంలో తీసుకోవడము, అలాగే వేపింగ్ చేయడము. అట్లాగే రీసెంట్గా లాస్ట్ 2-3 years ట్రెండ్ చూస్తుంటే హైదరాబాద్లో కూడా మనకు డ్రగ్స్ చాలా మటుకు ఈజీగా అవైలబుల్ ఉండి చాలామంది డ్రగ్స్ తీసుకుంటున్నారు. వీటి వల్ల గుండె మీద ఒత్తిడి పడి వాళ్ళకి బీపీ రావడము, ఎర్లీగా డయాబెటీస్ రావడము, అండ్ అక్యూట్ స్ట్రెస్లోకి వెళ్ళడము, అండ్ అన్వాచ్ఫుల్ ఈవెంట్స్, అంటే సడన్గా వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ ఏం తెలియకుండా జిమ్లోకి వెళ్ళి సివియర్ యాక్టివిటీ చేయడం వల్ల వీ సీ లాట్ ఆఫ్ యంగ్ పేషెంట్స్ విత్ మ్యాసివ్ హార్ట్ అటాక్స్. అండ్ వీ సీ లాట్ ఆఫ్, మనము చాలామంది వింటూ ఉంటాం సెలబ్రిటీస్ హార్ట్ అటాక్తో చనిపోయినప్పుడు మాత్రమే టీవీలో ప్రజెంట్ చేస్తున్నారు. బట్ డైలీ వీఆర్ లూజింగ్ సో మెనీ పేషెంట్స్. అలాంటి వాళ్ళని చాలా కోల్పోతున్నాం. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ కైండ్ ఆఫ్ ఎపిడమిక్ లాగా మారింది హార్ట్ అటాక్. కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది నౌ ఇట్స్ అన్ ఎపిడమిక్. అండ్ ఇది ఎప్పటి నుంచో చాలామంది ప్రాణాలు తీస్తుంది. బట్ అయినప్పటికీ కూడా మనము కంప్లీట్గా దీన్ని ప్రివెంటివ్ వైపు తీసుకెళ్ళలేకపోతున్నాం. దట్ ఈస్ బికాస్ మన లైఫ్ స్టైల్ని మనం ప్రాపర్గా అకస్టమ్ చేయలేకపోతున్నాం అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. అండ్ రెగ్యులర్ డాక్టర్ ఫాలోఅప్స్ లేవు, రెగ్యులర్ హెల్త్ స్క్రీన్స్ చేసుకోవట్లేదు. మనం ఎన్నిసార్లు టీవీలో మాట్లాడుకున్నా, సోషల్ మీడియాలో చెప్తున్నా, డాక్టర్స్ చెప్తున్నా కూడా ఈ ట్రెండ్స్ అనేది మారట్లేదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మన పర్టికులర్ పూర్ గైడెన్స్ కానివ్వండి, లేజినెస్ కానివ్వండి, ప్రతిదీ గ్యాస్ నొప్పి అనుకొని మిస్లీడ్ అవ్వడము, ఇవన్నీ మనకు కారణాలు. ఎస్ సార్. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్కి కార్డియాక్ అరెస్ట్కి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? సడన్ కార్డియాక్ అరెస్ట్ని చాలామంది హార్ట్ అటాకే అనుకుంటారు, బట్ బోత్ ఆర్ లిటిల్ డిఫరెంట్. సో సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ వితిన్ క్షణాల్లో ఆగిపోవడం, అంటే గుండె పంప్ చేయడం ఆగిపోతుంది. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియన్ పాపులేషన్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ప్రపంచంలో మొత్తం మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ మ్యాసివ్ హార్ట్ అటాక్ అండి. సడన్ కార్డియాక్ అరెస్ట్ కెన్ బి బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్, బట్ అన్ని సడన్ కార్డియాక్ డెత్స్ హార్ట్ అటాక్ ఒకటే రీజన్ కాకపోవచ్చు. దేర్ ఆర్ సమ్ అదర్ హార్ట్ డిసీజెస్, అంటే హార్ట్ అటాక్సే కాకుండా కొన్ని అదర్ జబ్బులు ఉన్నాయి ఏవైతే మనకు సడన్ కార్డియాక్ అరెస్ట్కి లీడ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ యంగ్ పాపులేషన్స్లో, లైక్ హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతీస్, అంటే గుండె కండరంలో మజిల్ పెరగడము, లేకపోతే గుండె మజిల్ వీక్ అవడం, డైలేటెడ్ కార్డియోమైపతి, అదర్వైజ్ ఛానలోపతీస్, అంటే గుండెలోని కరెంట్ సర్క్యూట్స్ చాలాగా గుండె స్పీడ్ పెంచే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కంజెంటల్గా జెనెటిక్ రీజన్స్తో ఎక్కువగా ఉండడము. అండ్ చాలామంది కంజెంటల్ హార్ట్ డిజీజ్, అంటే పుట్టుకతోనే కొన్ని కాంప్లెక్స్ కంజెంటల్ హార్ట్ డిజీజ్ ఉంటాయి. అంటే గుండెలో హోల్స్ ఉండేం, దాంతోపాటు ఆల్రెడీ రిపేర్ చేసిన హార్ట్స్,
వీటన్నిటి వల్ల కూడా మనకు సడన్ కార్డియక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మనకు మ్యాసివ్ హార్ట్ అటాక్స్ కెన్ లీడ్ టు సడన్ కార్డియక్ అరెస్ట్ అని చెప్పుకుంటాం. బట్ బోత్ ఆర్ లిటిల్ డిఫరెంట్. అంటే ప్రతి సడన్ కార్డియక్ అరెస్ట్ హార్ట్ అటాక్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ మ్యాసివ్ హార్ట్ అటాక్స్ కెన్ లీడ్ టు సడన్ కార్డియక్ అరెస్ట్. ఎస్ సార్. అంటే ఇప్పుడు గుండె ఆగిపోతుంటే ఆ టైంలో యంత్రాలే ప్రాణరక్షకులుగా పనిచేస్తాయా? యంత్రాలు అంటే రీసెంట్గా మనము లాస్ట్ 10 yearsలో మనకు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయిందండి. ప్రీవియస్గా హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు ఒకవేళ నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి ఒకవేళ బీపీ కనుక బాగానే ఉంటే, పేషెంట్ స్టేబుల్గా ఉంటే మనము యాంజియోగ్రామ్ చేసో లేకపోతే ఎమర్జెన్సీగా థ్రాంబోలైసిస్ చేసో యాంజియోగ్రామ్ చేసిన తర్వాత స్టెంట్ పెట్టేవాళ్ళం. సో కాకపోతే 5 to 10% ఆఫ్ ద పాపులేషన్ ఎవరైతే హార్ట్ అటాక్కి గురవుతారో వాళ్ళలో మ్యాసివ్ హార్ట్ అటాక్స్ అంటారు. అంటే మ్యాసివ్ స్టెమిస్, ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటారు. వీళ్ళలో ఏమవుతుంది, మ్యాసివ్ అంటే మజిల్ అంతా కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది, అంటే చాలా మొత్తంలో డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, హార్ట్ అనేది ఒక పంప్, సో ఆ పంప్ అనేది ఫెయిల్ అవ్వచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, పేషెంట్కి సడన్గా కొలాప్స్ అవ్వడము, బీపీ లో అవ్వడము, అండ్ సడన్గా గుండెలోని కరెంట్ ఎక్కువ లేక తగ్గిపోవడము, దీంతో కూడా పేషెంట్ సడన్గా కొలాప్స్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి పేషెంట్స్కి మనం ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా ఇఫ్ ఎట్ ఆల్ మనం క్యాత్ ల్యాబ్ సెటప్ ఉంటే ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేస్తే కొంతమంది సేవ్ అవ్వచ్చు. కానీ పేషెంట్ చనిపోవడానికి మెయిన్ రీజన్ పంప్ ఫెయిల్యూర్, అంటే హార్ట్ వీక్ అవ్వడం. హార్ట్ అనేది గుండె కండరం వీక్ అయిపోయి పేషెంట్ సడన్గా లో బీపీతో చనిపోతారు. సో ఇలాంటి పేషెంట్స్కి మనము కొన్ని డివైజెస్ ఉంటాయి, ఆధునిక యంత్రాలు అంటాము వీటిని, మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ డివైజెస్ అంటారు. వీటిలో రీసెంట్గా ఎప్పటి నుంచో స్టాండర్డ్గా ఉన్నది ఐఏబీపీ పంప్ అండి. ఐఏబీపీ అంటే ఇది తొడ ద్వారా మనము చిన్న బెలూన్ లాంటిది పెట్టి అది ఆటోమేటిక్గా మనకు కొద్దిగా బీపీ సపోర్ట్ చేస్తుంది. నియర్లీ ఒక 1/2 లీటర్ to 1 లీటర్ వరకు మన బీపీ పెంచడానికి ట్రై చేస్తుంది, దాని కెపాసిటీ అంతే. కాకపోతే దీనివల్ల మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ మాత్రం ఇవ్వగలం. సో అది ప్రాపర్గా చాలామందిని అది పెట్టినా కూడా వీ హ్యావ్ లాస్ట్ సో మెనీ పేషెంట్స్. కాబట్టి దానికి అడ్వాన్స్డ్గా ఇంకొద్దిగా హార్ట్కి సపోర్ట్ చేసేటట్టుగా ఆధునిక సాధనాలు వచ్చాయి. అవే మన ఎక్మో అంటారు, విఏ ఎక్మో అంటారు, దీన్ని లైఫ్ సపోర్ట్ అంటారు. సో ఎక్మో ఏం చేస్తుందంటే, మనము పేషెంట్కి ఎవరికైతే లో బీపీతో ప్రజెంట్ అవుతారు మ్యాసివ్ హార్ట్ అటాక్ సిచ్యువేషన్లో, మన పేషెంట్ ప్రొసీజర్ చేసే అవకాశం కూడా ఉంది. అలాంటి పేషెంట్స్కి ఎంబడే మనకు 2 ఫీమోరల్ ఆర్టరీ, ఫీమోరల్ వీన్ ద్వారా 2 పైప్స్ అమర్చి మనకు ఎక్మో పంప్ అనేది పెడతాం. సో ఈ పంప్ అనేది మనకు స్లోగా బీపీని ఇమీడియట్గా పెంచేసి పేషెంట్ని కార్డియక్ అరెస్ట్ అవ్వకుండా కాపాడుతుంది. తద్వారా పేషెంట్ని బ్రెయిన్ డ్యామేజ్ అవ్వదు, వేరే ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడవచ్చు. సో తర్వాత రీసెంట్గా వచ్చిన మెషిన్, ఇంకొక మెషిన్ ఏంటి, ఇంపెల్లా సపోర్ట్. ఇంపెల్లా అనేది ఒక ఆధునిక సాధనం. ఇది ఒక చిన్న మైక్రో పంప్, మినియేచర్ పంప్ అంటారు. ఇది కూడా మనము సేమ్ పేషెంట్ని లో బీపీతో వచ్చినప్పుడు లేకపోతే కార్డియక్ అరెస్ట్ అయినప్పుడు మనం సిపిఆర్ చేసి పేషెంట్ సేవ్ చేసినప్పుడు ఇమీడియట్గా పేషెంట్కి ఈ పంపు తొడ ద్వారా లోపలికి వెళ్ళి గుండెలో అమర్చినప్పుడు అది ఇమీడియట్గా హార్ట్ని అన్లోడ్ చేసి బీపీని ఆటోమేటిక్గా పెంచుతుంది. తద్వారా పేషెంట్ని మనం కాపాడవచ్చు. అలాగే వేరే ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వకుండా మనం పేషెంట్ని ఇమీడియట్గా బీపీ పెంచి ఇమీడియట్ క్యాత్ ల్యాబ్లో పేషెంట్కి స్టెంట్ కానీ బైపాస్ కానీ చేసినప్పుడు మనకు గుడ్ రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి పేషెంట్స్కి మనము బీపీ లేనప్పుడు ప్రొసీజర్ తీసుకెళ్ళడం కూడా చాలా కష్టం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ 5 to 10% ఆఫ్ పేషెంట్స్ మనం ఈ సాధనాలు కనుక మనం అమర్చకపోతే టైంలో వాళ్ళకు ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్, అంటే బ్రెయిన్ డ్యామేజ్, హైపాక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్ అంటాము, కార్డియక్ అరెస్ట్ అయ్యి కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడము, మల్టీ ఆర్గాన్ డ్యామేజ్లోకి వెళ్ళి తర్వాత ఈవెన్ కార్డియక్ అరెస్ట్ అయ్యి మనం పేషెంట్ని రికవర్ చేసినా కూడా మల్టీ ఆర్గాన్ డ్యామేజ్ ద్వారా చనిపోతూ ఉంటారు. సో ప్రాపర్ టైంలో పేషెంట్ కనుక హాస్పిటల్కి రాగలిగి మనం సిపిఆర్ చేసి మనం కాపాడగలిగితే, ఇమీడియట్గా ఈ సాధనాలు అమర్చితే కనుక బీపీ మనం మెయింటైన్ చేసి పేషెంట్కి యాంజియోగ్రామ్ స్టెంట్ చేసి మనం చాలా మందిని కాపాడాము. అండ్ ఇది రెగ్యులర్గా చేసే ప్రక్రియ. బట్ పేషెంట్ ఇన్ టైంలో హాస్పిటల్లో చేరగలగాలి. ఎస్ సార్. అండ్ అలాగే ఇంతకు ముందుకి కంపేర్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఎటువంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయంటే, ఇంతకు ముందు అయితే ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ అని అలా మొత్తం పొడవుగా కట్ చేసి చాలా మందికి భయాలు ఉంటాయి అసలు హార్ట్కి సర్జరీ చేయించుకోవాలి అంటేనే. సో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి సార్? సో ప్రీవియస్గా గుండెలో బ్లాక్స్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ పేషెంట్స్కి యాంజియోగ్రామ్ చేసినప్పుడు మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఆర్ క్యాల్సిఫైడ్ బ్లాక్స్ ఉన్నప్పుడు జనరల్గా రొటీన్గా ఉండే ట్రీట్మెంట్స్ ఏంటి, ఐదర్ స్టెంట్స్ అన్న వేయడం లేకపోతే బైపాస్ చేయడం. సో బైపాస్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అండి. మల్టిపుల్ బ్లాక్స్ ఉండి స్టెంట్ వేయలేని పరిస్థితి ఉన్నప్పుడు బైపాస్ సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో
ప్రీవియస్గా ఎలా ఉండేదంటే మనకు స్టెంట్ టెక్నాలజీ కానీ లేకపోతే అడ్వాన్స్డ్ ఈ కాల్షియంని బ్రేకింగ్ చేసే టెక్నాలజీ అంతగా లేకపోతుండే. అండ్ కొరనరీ ఇమేజింగ్ అంటే గుండెలో కెమెరా అమర్చి చెక్ చేసే సాధనాలు కూడా ప్రీవియస్గా లేకపోతుండే ఒక 10 years ago. సో ఇప్పుడు ఆ సాధనాలు వచ్చినప్పుడు డెఫినెట్గా ఎవరికైతే మనము ఈవెన్ బైపాస్ చేసే పేషెంట్స్ కూడా ఇప్పుడు సింపుల్గా స్టెంట్స్ ద్వారా మనం ట్రీట్ చేయగలుగుతాం. ఎస్పెషలీ కాల్షియం ఉన్న రక్తనాల్లో చాలా రోజుల నుంచి పూడికలు ఉన్న పేషెంట్స్ సిటీఓస్ అంటాము, అండ్ LMCA బైఫర్కేషన్స్ అంటాము, అండ్ మల్టిపుల్ బ్లాకేజ్ ఆర్ మల్టిపుల్ క్యాల్సిఫైడ్ లీజన్స్ అంటాము. సో ఇలాంటి పేషెంట్స్కి ఎవరికైతే ప్రీవియస్గా ఓన్లీ బైపాసే ఒక ట్రీట్మెంట్గా ఉండేదో ఇప్పుడు వాళ్ళంటికి బైపాస్కి ఎవరికైతే ఫిట్ అవ్వరో అలాంటి పేషెంట్స్కి మనము ఈ ఆధునిక డివైజెస్ ద్వారా మనం స్టెంట్స్ అమర్చగలుగుతున్నాము. అండ్ వితౌట్ ఎనీ కట్ అంటే ఛాతిలో స్టెర్నాటమీ ఇవన్నీ లేకుండా డెఫినెట్గా వాళ్ళకి సింపుల్గా తొడ ద్వారా చిన్న పైప్ పెట్టి పర్క్యూటేనియస్ కోరనరీ ఇంటర్వెన్షన్ ద్వారా మనం పేషెంట్ని ఈజీగా సర్జరీ చేసి అంటే పెయిన్లెస్ ప్రొసీజర్ ఈజీగా మనం ప్రొసీజర్ చేసి వితిన్ 48 hours మనము ఇంటికి పంపగలుగుతున్నాం. అలాగే సార్, ఇప్పుడు ఈ గుండెకి ఊపిరిచ్చే సాంకేతికత అంటే ఏ విధంగా అభివృద్ధి చెందిందంటారు ఇప్పుడు? గుండెకి ఊపిరిచ్చే సాధనం అంటే ఇన్ ద సెన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ దీన్ని మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్స్ అంటారు. అంటే బీపీ ఫెయిల్ అయినప్పుడు అంటే హార్ట్ పంప్ ఫెయిల్ అయినప్పుడు ఈ మెషిన్స్ ద్వారా మనం ఆర్టిఫిషియల్గా లైఫ్ సపోర్ట్స్ అంటారు. అండ్ మీకు చెప్పినట్టుగా IABP, ఇంపెల్లా, ఎక్మో అనే సాధనాలు ఉన్నాయి. అలాగే కొంతమందికి ఇంకా ఇండియాలో రాలేదు టాండమ్ హార్ట్ అని వచ్చింది. అంటే కంప్లీట్గా హార్ట్ ఫెయిల్ అయినప్పుడు కొన్నిసార్లు ఈ సాధనాలు మనం టెంపరీగానే పెట్టవచ్చు. కానీ ఎవరైతే ఇవన్నీ సాధనలు టెంపరీగా పెట్టి లాంగ్ టర్మ్గా రికవరీ మనం చూడలేకపోతున్నామో వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఒక ఆధునిక చికిత్స ఉంది. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది కానీ రీసెంట్గా మనం దాన్ని చాలా ప్రమోట్ చేస్తున్నాం. బట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వరకు పేషెంట్ తీసుకోవాలంటే పేషెంట్ ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ కాకుండా మనం కాపాడాలి. సో వాటికి ఎక్మో, ఇంపెల్లా అనే డివైసెస్ హెల్ప్ చేస్తాయి. దాంతోపాటు కొత్త డివైజెస్ వచ్చాయి. ఎవరికైతే మనకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి రిజిస్టర్ చేస్తున్నామో వాళ్ళకి ఎంబడి హార్ట్ దొరకాల్సిన అవసరం లేదు. సో అలాంటి వాటికి లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ సపోర్ట్ డివైసెస్ LVADs అంటున్నాము, అలాగే టాండమ్ హార్ట్ అంటున్నాము. ఇవన్నీ ఏం చేస్తాయి, మనం ఆర్టిఫిషియల్గా మనకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళే ఆర్గన్ దొరికేంత వరకు దే వర్క్ లైక్ బ్రిడ్జ్ టు హార్ట్ ట్రాన్స్ప్లాంట్. అంటే మనము ఆ మెషిన్స్ అమర్చి పేషెంట్ని ఎప్పటిలాగానే వేరే ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడి గుండెకి సపోర్ట్ ఇస్తూ గుండె మార్పిడికి వస్తే మనము పేషెంట్ వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడైతే గుండె దొరుకుతుందో అప్పుడు మనము ఈ సాధనం తీసేసి మళ్ళీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అండ్ అలాగే యాంజియోగ్రామ్ అంటే ఏంటి, మీరు ఇందాక అన్నట్టు అంటే యాంజియోగ్రామ్ చేయటం వల్ల కలిగే యూజెస్ ఏంటి సార్? యాంజియోగ్రామ్ అంటే గుండెలోని ఎక్కడి రక్తనాళాలైనా మనము చిన్న క్యాథెటర్ పెట్టి డై ఇంజెక్ట్ చేసి కెమెరా ఫ్లోరోస్కోపీ అంటారు, దానిలో చూస్తే దాన్ని యాంజియోగ్రామ్ అంటారు. పర్టికులర్గా మనం గుండెని చూసినప్పుడు దాన్ని కొరనరీ యాంజియోగ్రామ్ అంటారు. అంటే గుండె రక్తనాళాన్ని కొరనరీ ఆర్టరీస్ అంటారు. అండ్ గుండెకి చేసే యాంజియోగ్రామ్ని కొరనరీ యాంజియోగ్రామ్ అంటారు. సో జనరల్లీ కొరనరీ యాంజియోగ్రామ్ ఎవరికి సజెస్ట్ చేస్తుంటాం, ఎవరికైతే గుండె జబ్బులు ఉంటాయో. అంటే ఈ గుండె జబ్బులు ఏ టైపు అంటే కొంతమంది గుండెలో బ్లాక్స్ ఎవరెవరికి సస్పెక్ట్ చేయొచ్చు. ఆబ్వియస్గా కొంతమందికి హార్ట్ అటాక్స్తో వస్తుంటారు. అది మనం ECG, గుండె స్కానింగు, అదే 2D ఎకో అండ్ ట్రోపోనిన్ టెస్ట్ ద్వారా గుర్తుపట్టి చేస్తుంటాం. అలా కాకుండా స్టేబుల్ CAD అంటారు. ఎవరైతే నడిచినప్పుడు దమ్ము రావడము, లేకపోతే రొటీన్ హెల్త్ చెకప్స్లో మనకు ECGలో కానీ 2D ఎకోలో కానీ గుండె వీక్ అయినట్టు పికప్ అవ్వడము, దీన్ని సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటారు. అలాగే చాలామందికి ECG, 2D ఎకో అంతా బాగానే ఉంటుంది, బట్ ట్రెడ్మిల్ చేసినప్పుడు ట్రెడ్మిల్లో మనకు మార్పులు కనిపిస్తాయి. సో ఇలాంటి పేషెంట్స్కి మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడు చాలామందికి పూడికలు చూస్తుంటాం. సో ఎవరికైతే ECG ఎకో ఆర్ TMTలో అబ్నార్మాలిటీ ఉంటుందో, ఎవరికైతే గుండె సైలెంట్ హార్ట్ అటాక్ ఉంటుందో, అలాగే ఎవరికైతే మ్యాసివ్ హార్ట్ అటాక్స్ లైక్ దాంట్లో అక్యూట్ కొరనరీ సిండ్రోమ్ అంటారు. దాంట్లో మళ్ళీ 3 కేటగిరీస్ ఉన్నాయి. అన్స్టేబుల్ యాంజైనా అంటే క్లాసికల్ చెస్ట్ పెయిన్ వచ్చి పేషెంట్ చెమటలతో ప్రజెంట్ అవ్వడము, అలాగే ఎన్స్టెమీ అంటే చెస్ట్ పెయిన్ వచ్చి మన ECGలో ఎకోలో ఒక్కోసారి తెలియకపోయినా ట్రోపోనిన్ ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం, అదొక్కటే పాజిటివ్ రావచ్చు కొంతమందికి విత్ మైనర్ ECG చేంజెస్. ఇంకొంతమంది స్టెమీ అంటే ఇట్స్ ఆబ్వియస్ మ్యాసివ్ హార్ట్ అటాక్. సో సింపుల్ ECG చాలా డయాగ్నోస్ చేయడానికి. సో ఇలాంటి అన్నిటి పేషెంట్స్కి మనకు గుండెలో బ్లాక్స్ ఉన్నాయో లేదో చూడడానికి చేసే టెస్టే కొరనరీ యాంజియోగ్రామ్. అండ్ ఇది కొరనరీ యాంజియోగ్రామ్ మనం జనరల్గా డే కేర్ ప్రొసీజర్ లాగా చేస్తాం స్టేబుల్ పేషెంట్స్కి అయితే కూడా. అండ్ ఎవరైతే మ్యాసివ్ హార్ట్ అటాక్స్తో ఎమర్జెన్సీకి వస్తారో వాళ్ళని ఇమీడియట్గా మనం క్యాథలాబ్ అనే ఒక రూమ్ ఉంటుంది, దానిలోకి షిఫ్ట్ చేసి మనము అయితే రేడియల్ యాంజియోగ్రామ్ అంటే చేతి ద్వారా రేడియల్ ఆర్టరీ ద్వారా, లేకపోతే ఫీమోరల్ యాంజియోగ్రామ్ అంటే తొడ ద్వారా కూడా
మనము ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్లో ఒక చిన్న క్యాథెటర్ పైప్ అమర్చేసి అది గుండె దాకా రీచ్ అయ్యి మనము ఒక డై ఇంజెక్ట్ చేస్తాము. అప్పుడు గుండెలోని రక్తనాళాల్లో బ్లాక్స్ ఏమి ఉన్నాయో మనకు వితిన్ ఫ్యూ మినిట్స్ మనకు కనిపిస్తుంది. సో ఒకవేళ ఎమర్జెన్సీ అయితే కనుక అదే యాంజియోగ్రామ్ చేసిన టైంలోనే పేషెంట్ ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేసి అది మనము ఆ రక్తనాళాన్ని బ్లాకేడ్ని స్టెంట్ ద్వారానో లేకపోతే బెలూన్ ద్వారానో ఓపెన్ చేయొచ్చు. లేకపోతే పేషెంట్ కనుక స్టేబుల్ ఉంటే మనం పేషెంట్కి సఫిషియంట్ అటెండర్స్కి టైం ఇచ్చేసి నెక్స్ట్ డేనో లేకపోతే వాళ్ళకి ఎప్పుడు వీలు పడుతుందో అప్పుడు చేయొచ్చు. అండ్ అలాగే ఈ కార్డియోజెనిక్ షాక్ అంటే ఏంటి? సో కార్డియోజెనిక్ షాక్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే లాట్ ఆఫ్ పేషెంట్స్ ఎవరైతే మనకు హార్ట్ అటాక్స్ ద్వారా చనిపోతున్నారో పంప్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ అటాక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టుగా పెద్ద మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు గుండె ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మజిల్ డ్యామేజ్ అయిపోతుంది, రక్తం ఆడదు. గుండె రక్తనాళం 100% బ్లాక్ అయినప్పుడు బ్లడ్ సప్లై అస్సలు జరగదు. సో ఆ టైంలో మజిల్ అంతా డ్యామేజ్ అవుతుంది. అంటే ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. గుండె రక్తనాళం 100% బ్లాక్ అయిన ప్రతి సెకండ్ గుండె డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకే ఫస్ట్ 1 hour పీరియడ్ ఈస్ కాల్డ్ గోల్డెన్ పీరియడ్. ఈ ఫస్ట్ 1 hourలో కనుక పేషెంట్ మనం హాస్పిటల్ రీచ్ అవుతే యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాక్ని ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేస్తే మనకు గుండె డ్యామేజ్ అవ్వకుండా అవుతుంది. కానీ మనము కొన్నిసార్లు అన్ఫార్చునేట్ పేషెంట్స్ ఉంటారు, ఇంట్లోనే సడన్గా కొలాప్స్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మ్యాసివ్ డ్యామేజ్ అవుతుంది హార్ట్ స్ట్రోక్ వల్ల. సో వీళ్ళకి ఏంటి సడన్గా మ్యాసివ్ హార్ట్ అటాక్ వల్ల బీపీ డ్రాప్ అయిపోతుంది, ఎందుకంటే సడన్గా పంప్ ఫెయిల్ అవుతుంది. సో మనకు గుండె అనేది ఒక న్యాచురల్ యంత్రం అన్నమాట. ఇట్స్ ఎ పంప్. అది పంప్ ప్రతి సెకండ్ పంప్ చేస్తుంది కాబట్టి మన బాడీ అంతా రక్తం అంతా ఆడేసి ఆక్సిజన్ అంతా చేరి మనము అన్ని పనులు చేయగలుగుతున్నాం. ఒక్కసారి గుండెకి బ్లడ్ సప్లై ఆగిపోయిందంటే ఆటోమేటిక్గా పంప్ ఫెయిల్ అవుతుంది. సో ఆ క్షణంలో సడన్గా బీపీ డ్రాప్ అయ్యి వేరే ఆర్గాన్స్కి అబ్రప్ట్గా బీపీ తగ్గిపోతుంది. దీన్నే మనం కార్డియోజెనిక్ షాక్ అంటాం. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఈ కార్డియోజెనిక్ షాక్ వల్ల అంటే ఈ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది సార్? అంటే ఎంతమందిలో మీరు చూస్తూ ఉంటారంటే మీరు ఇన్ని రోజులు మామూలుగా చూస్తుంటారు కదా పేషెంట్స్లో, సో ఆ రేషియో ఏ విధంగా ఉంది? మా ఇండియన్ డేటా పర్ ఇయర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక 50 to 75 lakhs పేషెంట్స్ వరకు హార్ట్ అటాక్స్కి గురవుతున్నారు. ఇందులో 5 to 10% అంటే సుమారుగా 1.5 to 2 lakhs పేషెంట్స్ వరకు కూడా ఈ మ్యాసివ్ హార్ట్ అటాక్స్కి ల్యాండ్ అవుతున్నారు. అంటే ప్రతి మ్యాసివ్ హార్ట్ అటాక్కి కార్డియోజెనిక్ షాక్ ఉండవలసిన అవసరం లేదు. అండ్ ప్రతి కార్డియోజెనిక్ షాక్కి మనం డిస్కస్ చేసిన సాధనాలు ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరికి అవసరం పడకపోవచ్చు. కానీ దీస్ ఆర్ హై రిస్క్ పాపులేషన్. అంటే అన్ని 100 పేషెంట్లు హార్ట్ అటాక్ ఉంటే 5 to 10% మ్యాసివ్ హార్ట్ అటాక్స్ ఉంటాయి. దాంట్లో ఈ పేషెంట్స్ ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ కార్డియోజెనిక్ షాక్. అంటే పంప్ ఫెయిల్ అయ్యి బీపీ డౌన్ అయ్యి చనిపోయే అవకాశాలు చాలామందికి ఉన్నాయి. అండ్ ఇలాంటి పేషెంట్స్లో మనము ముందు డిస్కస్ చేసినట్టుగా కరెక్ట్ హాస్పిటల్ టైంకి రీచ్ అయితే మనం మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ ఏదో ఒక సాధనం మనం పేషెంట్కి అవసరాన్ని బట్టి పెట్టేసి పేషెంట్ని మనం యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేసి కాపాడొచ్చు. ఎస్ సార్. అండ్ హార్ట్ అటాక్ తర్వాత గుండె పని చేయకపోతే అసలు అప్పుడు ఏం చేయాలంటారు? హార్ట్ అటాక్ తర్వాత గుండె పని చేయకపోవడానికి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హార్ట్ వీక్ అయిపోతుంది సడన్గా, ఎందుకంటే బ్లడ్ సప్లై 100% కట్ ఆఫ్ అయిపోయినప్పుడు గుండెకి రక్తం ఆడదు. ఆ టైంలో పేషెంట్ సడన్గా కొలాప్స్ అవ్వచ్చు. సో బై ఛాన్స్ పేషెంట్ కనుక హాస్పిటల్లో ఉన్నట్టయితే మనం ఇమీడియట్గా పేషెంట్కి సిపిఆర్ చేసి వెంటిలేటర్ కనెక్ట్ చేసి క్యాత్ ల్యాబ్ షిఫ్ట్ చేస్తాం. కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. అంటే మన ఇంటి దగ్గర మన బంధువో లేక ఫ్రెండ్సో లేకపోతే అవుట్ సైడ్ మార్కెట్లో కానీ ఏదైనా స్పోర్ట్ కానీ జిమ్ కానీ ఆడుతున్నప్పుడు సడన్గా అరెస్ట్ అవుతుంటారు. సో అలాంటప్పుడు పేషెంట్కి సడన్గా బీపీ డ్రాప్ అయ్యి కొలాప్స్ అయినప్పుడు బై స్టాండర్డ్ సిపిఆర్ అంటారు. అంటే పక్కన ఉన్న వాళ్ళు ఇమీడియట్గా పేషెంట్ని పల్స్ చెక్ చేసి పల్స్ కనుక డిటెక్ట్ అవ్వకపోతే ఇమీడియట్గా కార్డియాక్ మసాజ్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే వితిన్ సెకండ్స్ చేసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము పేషెంట్ని సేవ్ చేయొచ్చు. అండ్ అట్లీస్ట్ మనకు బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా కాపాడి ఇమీడియట్గా మనము అంబులెన్స్ని పిలిచి నియర్ బై హాస్పిటల్కి తరలిస్తే దాంట్లో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ద్వారా పేషెంట్ని మనం సేవ్ చేయొచ్చు. అందుకనే బై స్టాండర్డ్ సిపిఆర్ని మనము రొటీన్గా క్యాంప్స్ అండ్ వాట్ యు కాల్ మెడికల్ ఎమర్జెన్సీలా ఇన్ ద సెన్స్ అందరికీ అవగాహన కల్పించడానికి చాలా క్యాంప్స్ చేస్తూ ఉంటాము. సో ప్రతి ఒక్క పేషెంట్ కానీ రిలేటివ్స్ కానీ మన అండ్ పబ్లిక్ కానీ ఈ సిపిఆర్ నేర్చుకోవాలి. అండ్ ఇది నేర్చుకొని ఏదో ఒక టైంలో ఏదో ఒక పేషెంట్కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అండ్ వీ సీ లాట్ ఆఫ్ చాలామంది బై స్టాండర్డ్ సిపిఆర్ చేసుకుంటూ ఈవెన్ హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటారు. అండ్ చాలా మటుకు వాళ్ళని మనం కాపాడగలిగి ఉన్నాం. సో మనం ఆ సిపిఆర్ఏ టైంకి చేయకపోతే వితిన్ 5 minutes బ్రెయిన్కి డ్యామేజ్ జరిగి ఈవెన్ మనం పేషెంట్ని తర్వాత సేవ్ చేసిన హైపోక్సిక్ బ్రెయిన్ ఇంజరీ ద్వారా పేషెంట్ పర్మనెంట్గా ప్యారలైజ్ అవుతాడు. ఎస్ సార్. అండ్ అలాగే హార్ట్ అటాక్ వచ్చే ముందు దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సార్? చాలా మంది అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ లాగేస్తూ ఉంటుంది, ఆ పెయిన్ వస్తే అదొక సిగ్నల్గా భావిస్తూ ఉంటారు. అంటే ఇంకా ఎలాంటి లక్షణాల ద్వారా మనం గుర్తించవచ్చు?
క్లాసికల్గా ఎవరికైతే హార్ట్ అటాక్ వస్తుందో రెట్రోస్టర్నల్ చెస్ట్ పెయిన్ అంటారు. అంటే సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో సివియర్గా నొప్పి రావడము, దాంతోపాటు చెమటలు రావడము, చెమటలు వచ్చి కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవచ్చు, కొంతమంది వామిటింగ్స్ రావచ్చు, అండ్ ఇంకొంతమందికి క్లాసికల్గా సెంట్రల్ చెస్ట్ పెయిన్ రాకపోవచ్చు, కొంతమందికి చేయి లాగడము, కొంతమందికి బ్యాక్ పెయిన్ లాగా ప్రజెంట్ అవ్వడము చేస్తుంటారు. అండ్ వెరీ కామన్ అండ్ విచ్ ఇస్ ఎ డేంజరస్ ఎనిమీ ఫర్ పబ్లిక్ అండ్ కార్డియాలజిస్ట్ ఆల్సో ఇది గ్యాస్. చాలామంది గ్యాస్ లాగా పట్టేసినట్టుగా ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో మనం ఎన్నిసార్లు పేషెంట్కి టీచ్ చేసినా కూడా ప్రతి చెస్ట్లో బర్నింగ్ వచ్చినా ఏదొచ్చినా అది గ్యాస్ పెయిన్ అనుకొని ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళ ఇంట్లో వాటర్ తాగడము, ఈనో వేసుకోవడము, గ్యాస్ బిల్లలు వేసుకొని టైం వృధా చేస్తుంటారు. సో కొన్నిసార్లు ఇట్స్ వెరీ డిఫికల్ట్ గ్యాస్ అండ్ హార్ట్ అటాక్ పెయిన్ గుర్తుపట్టడం. అలాంటప్పుడే మనం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఈసీజీ తీసుకుంటే ఈసీజీలో మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మ్యాసివ్ హార్ట్ అటాక్ అయితే పికప్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో పికప్ అవ్వకపోతే 2D ఎకో అండ్ ట్రోపోనిన్ చేసి మనం గుర్తుపట్టే అవకాశం ఉంది. అలా కాకుండా చాలామంది చూస్తుంటాము, మోస్ట్ ఆఫ్ ద చుట్టుపక్కల వాళ్ళందరికీ హార్ట్ అటాక్ వచ్చిందంటే నమ్ముతారు, కానీ మనకు సొంతంగా వచ్చినప్పుడు అది గ్యాస్ అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేసి అది కాంప్లికేట్ అయిన తర్వాత అంటే నేను చెప్పిన కార్డియోజెనిక్ షాక్లోకి వెళ్ళి కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఆ సిచ్యువేషన్లో వస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా కూడా మీకు అనీజినెస్, చెస్ట్లో అనీజినెస్ కానీ, చెస్ట్లో బరువు కానీ, చెమటలతో పాటు లేకపోతే ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్స్, కొంతమందికి నొప్పి ఏం రాకపోలేదు, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి, నరాల సమస్య ఉన్న వాళ్ళకి ఛాతీ నొప్పి రాక్కర్లేదు. దే కెన్ జస్ట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అనీజినెస్, అంటే ఛాతీలో పట్టేయడము లేకపోతే చెమటలు రావడము, సమ్ కైండ్ ఆఫ్ అనీజినెస్ విచ్ ఈస్ ప్రీవియస్లీ నాట్ దేర్. యూ షుడ్ మీరు అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయ్యి ఇమీడియట్గా యూ నీడ్ సమ్ మెడికల్ అటెన్షన్. అండ్ అలాగే సార్ ఎలాంటి వాళ్ళలో ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది అంటే మీరు ఇందాక అన్నట్టు డయాబెటిక్ పేషెంట్స్తో పాటు హై బీపీ కానీ ఒబేస్ వాళ్ళలో ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని అంటూ ఉంటారు, ఇది నిజమే అంటారా? సో ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న ప్రతి పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం ట్రెడిషనల్గా హార్ట్కి హృద్రోగం రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే ఎప్పటి నుంచో డయాబెటీస్, హై బీపీ, హై కొలెస్ట్రాల్ అండ్ ఒబేసిటీ. సో ఈ 4 మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ అంటే రీసెంట్ అర్బనైజేషన్ వల్ల కొన్ని కొత్త రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. అవే మన సెడెంటరీ లైఫ్ స్టైలు, పూర్ ఎక్సర్సైజ్ కెపాసిటీ, అంటే ఎవరు ఎక్సర్సైజ్ చేసుకోవడము, వాకింగ్ చేయకపోవడము, అలాగే మన హ్యాబిట్స్, ఎక్సెసివ్ జంక్ ఫుడ్ తింటున్నారు అండ్ హై కార్బోహైడ్రేట్, రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ డైట్స్ తింటున్నారు. దీనివల్ల ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ శాతం ఎక్కువైపోయి ఎర్లీగా ఒబెసిటీ రావడము, ఎర్లీగా డయాబెటీస్ వచ్చేసి ఆటోమేటిక్గా దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్స్. సో అలాంగ్ విత్ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్, రీసెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మన హ్యాబిట్స్, పూర్ స్లీపింగ్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ స్టైలు అండ్ జంక్ ఫుడ్ ఎక్కువ తినడము, రెడ్ మీట్ ఎక్కువగా తినడము అండ్ వాట్ యు కాల్ సోషలైజేషన్ తగ్గిపోయింది, ఎక్కువ స్క్రీన్ టైమ్. సో ఇవన్నీ కూడా మెంటల్ స్ట్రెస్కి ల్యాండ్ అవుతాయి. సో ఈ అలాంగ్ విత్ ద ఫిజికల్ వెల్ బీయింగ్, మెంటల్ వెల్ బీయింగ్ కూడా తగ్గిపోతుంది. సో వీటి వల్ల కూడా వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ యంగ్ పేషెంట్స్ ప్రెజెంటింగ్ విత్ హార్ట్ అటాక్. లాస్ట్ వీక్ ఐ హ్యాడ్ 3 పేషెంట్స్ లెస్ దెన్ 35 years, 38 years, 39 years, ముగ్గురికి ఐ హావ్ సీన్ 3 పేషెంట్స్ విత్ హార్ట్ అటాక్స్. సో వెరీ కామన్గా చూస్తున్నాం ఇది యంగ్ పేషెంట్స్లో స్టెంట్ అనేది కానీ బైపాస్ అనేది వెరీ కామన్గా చూస్తున్నాం. సో ఏజ్ని మనం రిస్క్ ఫ్యాక్టర్ లాగా తీసుకోవచ్చు. మన ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్తో పాటు ఏదైతే నేను చెప్పిన అడ్వాన్స్డ్ రీసెంట్ అర్బనైజేషన్ వల్ల వచ్చిన రిస్క్ ఫ్యాక్టర్స్ని మనము ఖచ్చితంగా మనము ప్రివెంట్ చేసి మన హార్ట్ని కాపాడుకోవాలి. ఎస్ సార్. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి ఒకసారి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ లాంగ్ రన్లో ఇంకొకసారి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? యా డెఫినెట్లీ. అథెరోస్క్లిరోసిస్ అంటే గుండె రక్తనాళంలో పూడికలు అనేది దాన్ని అథెరోస్క్లిరోసిస్ అంటాము. సో దీంట్లో మన స్మూత్ మజిల్స్, గుండె రక్తనాళాల్లో లేయర్స్ ఉంటాయి, ఇంటిమా, మీడియా, అడ్వెన్షియా అని. దీంట్లో మన ఇంటిమాలో స్మూత్ మజిల్ సెల్స్, కొలెస్ట్రాల్ డిపాజిషన్ జరుగుతుంది. సో దాన్నే మనం అథెరోస్క్లిరోసిస్ అంటాము. ఇది మన యంగ్ ఏజ్ నుంచే స్లోగా స్టార్ట్ అవుతుంది. సో కొంతమందిలో జెనెటిక్గా అథెరోస్క్లిరోటిక్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, అంటే పేరెంట్స్కి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, అంటే యంగ్ ఏజ్ ప్రిమెచ్యూర్ కోరనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. అంటే పేరెంట్స్లో యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్, యంగ్ ఏజ్లో స్టెంట్స్ బైపాస్ అయిన వాళ్ళకు డెఫినెట్గా రిస్క్ ఆఫ్ ఈ అగ్రెసివ్ అథెరోస్క్లిరోసిస్ ఛాన్స్ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పాం కదా, డయాబెటీస్, షుగరు, కొలెస్ట్రాల్, ఇవన్నీ ఉన్న పేషెంట్స్కి కనుక మనం స్టెంట్ కానీ బైపాస్ చేసినప్పుడు మనము తీసుకొస్తున్న మళ్ళీ రాకుండా ఉండేదానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ
బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం పల్చనే మాత్రలు, కొలెస్ట్రాల్ మాత్రలు అంటే స్టాటిన్స్ అంటాము, ఇవి రెగ్యులర్గా తీసుకోవాలి. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే గుడ్ షుగర్ కంట్రోల్, గుడ్ బీపీ కంట్రోల్ అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ తగ్గించుకోవాలి. ఇవన్నీ చేస్తే కనుక మళ్ళీ ఇంకోసారి పూడికలు వచ్చాయి అంటే మళ్ళీ అదే స్టెంట్లో కానీ అదే బైపాస్ గ్రాఫ్ట్లో మళ్ళీ పూడికలు వచ్చే అవకాశం చాలా మినిమల్, అంటే దట్ ఈస్ లెస్ దెన్ 5%. కానీ కొంతమంది ఈవెన్ ఒకసారి స్టెంట్ బైపాస్ అయిన తర్వాత మళ్ళీ నాకు రాదనుకొని కొన్నిసార్లు డ్రగ్ నాన్ కాంప్లైన్స్ అంటే మందులు సరిగా వేసుకోకపోవడము, ఇంకోటి షుగర్ బీపీ కంట్రోల్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా ఇది రిపీటెడ్ బ్లాక్స్ లాగా మారి స్టెంట్ వేసిన పేషెంట్స్కి మళ్ళీ ఇంకోసారి స్టెంట్స్ వేయడము, బైపాస్ చేసిన పేషెంట్స్కి మళ్ళీ బైపాస్ గ్రాఫ్స్ బ్లాక్ అయ్యి మళ్ళీ ఇంకోసారి స్టెంట్స్ వేయడము. అండ్ ఇది కొంతమందికి ఏంటంటే ఇట్ మే గో కంప్లీట్గా అన్ని బ్లాక్స్ డెవలప్ అయ్యి ఏది చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి పేషెంట్స్ రిపీటెడ్గా హార్ట్ ఫెయిల్ అంటే గుండె వీక్ అయ్యి గుండె ట్రాన్స్ప్లాంట్ వరకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, దీని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. నమస్తే. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. కీప్ వాచింగ్ 10 TV.